నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు రాడు అంటే తండ్రి యొద్దకు నేనే తీసుకువెళ్ళాలి. ఈరోజు చాలామంది అసలు తండ్రి లేడు, యేసుప్రభు తండ్రిగా ఉన్నాడు, ఇలాంటి అబద్ధ బోధల్లో ఉన్నారండి. తండ్రి యొద్దకు మిమ్మల్ని నేనే తీసుకువెళ్ళాలి, నా ద్వారానే తప్ప ఎవ్వడును, ఆ మాట ఏముంది, తండ్రి యొద్దకు రాడు. ఈ మాట ఎవరంటున్నారు? ఆయన ఓన్ స్టేట్మెంట్, ఆయన సొంతగా ఆయనే ఇస్తున్న మాట. ఏమని చూడండి, మీరు ఎవరైనా తండ్రి దగ్గరికి రావాలంటే నేనే తీసుకువెళ్ళాలి, నా ద్వారానే. అవునా? ఇంతకీ మనల్ని ఆయన ద్వారానే తీసుకెళ్తున్నాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి యేసుప్రభువును తన తండ్రి, వాళ్ళ నాన్నగారు తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించారు. రాజ్యం అంటే ఎవరు? మనమే కదా, తమ్ముళ్ళు. రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. ఏమండి అంటే యేసు ఎవరిని అప్పగిస్తాడనమాట? అంటే తండ్రి దగ్గరికి రాజ్యంగా మనం వెళ్ళాలి అంటే యేసు రాకడలో మనల్ని కొనిపోయి తన తండ్రికి అప్పగిస్తాడు. ఇదిగో నాన్న, ఇదిగో నీ పిల్లలు నేను తీసుకొచ్చాను, తప్పిపోయారు కదా, తప్పిపోయిన వాళ్ళు వెతకి రక్షించాను తండ్రి. రోజు ప్రార్థన చేసేవాడు కదా, నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి. అక్కడ ఎవరు లేకుండా తండ్రి తండ్రి అని ఎందుకు అంటున్నాడు? ఈయనే తండ్రిగా వచ్చినప్పుడు, తండ్రి అయిన ఈయనే ఒకవేళ ఇలాగ వచ్చినప్పుడు, ఏమండి బొత్తిగా జ్ఞానము లేని వాళ్ళు సైతం బైబిల్ని కళ్ళ ముందు ఎంత స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నాయి, ఎందుకు వీళ్ళు తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా అంగీకరించలేకపోతున్నారు? ఎందుకర్రా ఇలా విరోధులుగా మారిపోతున్నారు బైబిల్కి? ఇది ఒక చోట కాదు, ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం. ఇలా బైబిల్ అంతా ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఏ మూలను మనం వెతికినా తండ్రి కుమారుల అనుబంధం, వాళ్ళ భావంలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ మాటలలో మనకు అర్థమయ్యే మాట. ఈ మాట ఎలాగ ఉంచంటే ఒకటి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16 వచనం, నేను ఒక్కడనయ్యుండక, అది కూడా చెప్పాడండి ఆయన ఉన్నప్పుడు. నేను ఒక్కడని అనుకున్నారా? ఏమండి ఒకప్పుడు తండ్రిగా ఆ కాలంలో కనబడిన నేను ఇప్పుడు కుమారుడుగా, ఒకప్పుడు యెహోవాగా ఉన్న నేను పేరు మార్చుకుని యేసుప్రభువుగా మీ మధ్యకు వచ్చాను అంటున్నాడా యేసుప్రభు? సువార్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 16 వచనం ఏమనుంది అందులో? నేను ఒక్కడిని కాదు 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 ఒక్కడిని అనుకోకండి, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపాడే ఒక ఆయన. ఎవరైనా? తండ్రి నన్ను పంపాడు, పరలోకంలో ఉన్న తండ్రి. కానీ వీళ్ళకి ఒప్పుకోరండి. వీళ్ళు మాత్రం పరలోకంలో ఆయన తండ్రి అని, పరలోకంలో ఆయన పంపాడని, పరలోకం నుంచి ఈయన వచ్చాడని, ఈయన వేరు ఆయన వేరని ఒప్పుకోరు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఏమండి ఇప్పుడు యేసుప్రభువు మాట, నేను ఒక్కడన కాను, ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఏమండి మీరేనా వచ్చారంటే నేనే కాదండి, నేను నా భార్య పిల్లలు కూడా వచ్చాను. అవునా? నేను నా భార్య పిల్లలు కూడా వచ్చాను అంటే ఏంటి? నా భార్యే నేను, నేనే నా భార్య అంటే నిన్ను చూసి ఏమన్నా మెంటల్ ఏమైనా వీడికి? వీడు ఒకటో రకమైన పిచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు, వీడు ఎర్రగడ్డకి తీసుకెళ్ళిపోలేండి. అవునా? లేదా అక్కడ విశాఖపట్నం వాల్టేర్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయలేండి, లేదా ఎక్కడ మెంటల్ హాస్పిటల్ అయినా వీడు జాయిన్ చేయాలి. పదజాలం బైబిల్లో రాయబడింది అంటే పిచ్చికి దేవుడు రాయించాడా? పోనీ ఎక్కడైనా దేవుడు నాయన తండ్రిగా ఉన్న నేనే కుమారుడిగా వచ్చాను, కుమారుడిగా ఉన్న నేనే పరిశుద్ధాత్మక అవతారం ఎత్తాను ఒక్క మాట బైబిల్లో ఎక్కడైనా ఉందా? అది లేదు, చూపించలేరు. కానీ ఉన్న మాటల్ని అపార్థం చేసుకొని దానికి తోకలు, దానికి పిలకలు, ఏమండి దానికి అపార్థాలు బయటికి లాగి చెప్పిందే మరలా ఎన్నిసార్లు అండి వీళ్ళకి చెప్పాలి? చదివిందే ఎన్నిసార్లు అండి వీళ్ళు చదువుకోవాలి? అవునా? నేను ఒక్కడిని కాదురా, నాన్న నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, నేను మా అన్న కూడా ఉన్నాడు, నేను నా భార్య కూడా ఉన్నాం. కూడా అనే పదం ఏంటి, దేనికి వాడతారు? ప్లూరల్, ఇద్దరికి వాడే పదం అండి అది. కానీ ఇంకా ఈ మాట బైబిల్లో ఉండి కూడా తండ్రి కుమారుడిగా వచ్చాడు, ఒక్కడే.
కుమారుడే వెళ్ళిపోయి మరలా పరిశుద్ధాత్మగా అవతారం ఎత్తి వచ్చాడు. ఒక్కడే, వన్నెస్, ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఏంటి క్రైస్తవ్యం? ఏంటి అపార్థం?